యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీకు నచ్చలేదు అంటే మీ భార్యని పంపించారు. ఇప్పుడు అతన్ని, రేపు ఇంకొకరిని, అందరినీ పంపించేయండి సార్. మీకు నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. అందరినీ పంపించేస్తే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు సార్. ఇదిగో అమ్మాయి కేర్ టేకరు, మా వాడు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటి? నేను మా సార్కి సపోర్ట్గానే మాట్లాడుతున్నాను కదా అంకుల్ సార్. సార్, మీరు ఏం చేసినా కరెక్టే సార్. మీ సిస్టర్ గర్భవతి, మీ ఆవిడ్ని బయటికి పంపించినా మిమ్మల్ని ఎవ్వరూ అడగరు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళని అడుగుతారు. కానీ ఇతన్ని పంపించాక మీ చెల్లెలు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అందరూ మిమ్మల్ని అడుగుతారు సార్. కడుపుతో మీ చెల్లెలు ఇంట్లోనే ఉంది, తన భర్త ఎక్కడా అని. అయినా పర్వాలేదు సార్. మీకు నచ్చలేదంటే ఇంట్లో మనుషుల్నే బయటికి పంపించే మీరు అడిగే వాళ్ళని ఇంట్లోకి రానివ్వరుగా, ఇబ్బంది ఉండదు సార్. తప్పు చేస్తే సరిదిద్దాలి సార్, శిక్షించకూడదు. అలాంటప్పుడు ఇంటికి బయటికి తేడా ఏముంటుంది సార్? సరిదిద్దేంత టైమా మీకెక్కడుంటుందిలేండి సార్. అందుకే పంపించేయండి. మీకు నచ్చని వాళ్ళని అందరినీ పంపించేయండి. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పావని నేను పంపించాలా? ఒక కేర్ టేకర్ మాటలు విని నేను డెసిషన్ తీసుకోవాలా? నీ పని అమ్మని చూసుకోవడం, నాకు సలహాలు ఇవ్వడం కాదు. సారీ సార్. మాట్లాడుండ్రి. చూసావా, మన మనిషిని మనం మాట్లాంటే ఆఖరికి పని మనిషి కూడా సలహాలిస్తోంది. అల్లుడు చేసింది తప్పే. అలా అని అల్లుడు గారిని బయటికి పంపించేస్తే నీ చెల్లెలు ఆనందంగా ఉంటుందా? కడుపుతో ఉన్న పిల్ల బాధపడడం కడుపులో బిడ్డకి మంచిది కాదు నాన్నా. పుట్టబోయే బిడ్డ మీ అల్లుడికో కోడలికో మంచిది కాదు అంటున్నారు మేడం. సామ్రాట్, చెల్లెలి కోసం మా కోసం కాకపోయినా పుట్టబోయే బిడ్డ కోసమైనా ఈసారికి క్షమించేసేయ్. అవును నాన్న, తప్పులు అందరూ చేస్తారు. వాళ్ళని క్షమించకపోయినా వాళ్ళ తప్పులకి మరొకరిని శిక్షించకూడదు. అందుకని వదిలేయమంటారా? సార్, మీరు పంపించేయండి సార్. యూ షట్ అప్. ఇది నా ఇంటి విషయం, మాట్లాడొద్దని చెప్పానా? ఎవరూ మీకు సపోర్ట్ చేయటం లేదు కదా సార్. నేనైనా చేద్దామని. అవసరం లేదు. నీ మాట విని అతన్ని పంపిస్తాననుకుంటున్నావా? అంటే పంపించారా సార్? రాయ్, నా చెల్లెలి కడుపులో ఉన్న బిడ్డ కోసం ఈసారి నిన్ను క్షమించేస్తున్నాను. మళ్ళీ ఇదే రిపీట్ అయిందా, ఎవ్వరు చెప్పినా వినను. మైండ్ ఇట్. రోహిత్, బాధపడకు, లోపలికెళ్ళు.
ఈ శ్రీవల్లి మామూలుది కాదు. వద్దు వద్దంటూనే వాడంతటా వాడే క్షమించేలా చేసింది. ఆ? హ్మ్. ఈరోజు అపర్ణే శ్రీవల్లి అని తెలిసిపోయింది. నా మరదలు శ్రీవల్లి దొరికిపోతారని అనుకుంటే శ్రీవల్లి తెలివిగా సామ్రాట్ని రప్పించి వాళ్ళ నుంచి తప్పించుకునేలా చేసింది. ఛ! మంచి అవకాశం చేతుల వరకు వచ్చి జారిపోయింది. ఏం చేయాలి? ఆ శ్రీవల్లిని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలి? అపర్ణగా సామ్రాట్ని నమ్మిస్తూ ఈ ఇంట్లో ఇంకా ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఇలా నాకు అడ్డుపడుతూ ఉంటుంది? పెదమామా, ఏంది పెదమామా, ఏం సంచయిస్తున్నావు? అరే ఇట్లేందేంది, ఏదో అవుతుందనుకుంటే అని పరేషాన్ అవుతున్నావు గదు. అప్పుడే ఏం కాలేదు. ఏదో నీ అదృష్టం బావుండి ఇవాళ బయటపడ్డావు కదా అని ప్రతిరోజు బయటపడతానని అనుకోవద్దు. అరే ఊకో పెదమామా, నేను బయటపడకుండా ఎట్లుంటా చెప్పు? ఎన్నిసార్లు నన్ను ఇరికించాలని చూసినావు? నీతోటైందా చెప్పు? నన్నేమైనా చేయగలిగినవా? నిజాయితీ నా దిక్కుంది పెదమామా, నువ్వు నన్నేం చేయలేవు. శ్రీవల్లి, నిన్ను నీ నిజాయితీని కలిపి ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేసే రోజు త్వరలోనే వస్తుంది, గుర్తుపెట్టుకో. పెదమామా, నీకొకటి సంచేతలేదు. నువ్వు నన్ను బయటికి పంపించాలని చూస్తే నా తానున్న ఆధారాలతో నిన్నిప్పుడే బయటికి గంటించేస్తా. కాకుంటే నా మొగుడు నిన్ను నమ్మి ఊకుండు. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు మస్తు కథలు పడుతున్నావు. నిన్ను ఈ ఇంట్లోకెళ్ళి పంపించిందంటే నేను నా మొగుడు మస్తు హ్యాపీగా ఉంటాం. నువ్వు ఈ ఇంట్లో లేకుండా పోయే రోజు, మేమిద్దరం ఒకటయ్యే రోజు తొందరలోనే వస్తుంది. అలాంటి రోజంటూ రాదు, రానివ్వను అని నువ్వు అనుకుంటే అవుతుందా పెదమామా? నువ్వు ఎన్ని ఎత్తులేసినా నీ ఎత్తుకి పై ఎత్తులు వేస్తూనే ఉంటా. నేను నన్ను కాపాడుకుంటా, నా మొగుణ్ణి కాపాడుకుంటా. ఈ నిప్పు నాగరాజు గురించి నీకు పూర్తిగా తెలియదు. 1-2 సార్లతో అయిపోదు. అప్పుడే గెలిచానని విర్రవేగకో. పెదమామా, గెలవనీకి ఓడనీకి ఏముంది? ఇది నా అత్తమ్మ ఇల్లు. ఈడున్నది నా మొగుడు, నా అత్తమ్మ. నువ్వెవరు? యాడికించో బతకనీకి ఈడికొచ్చినావు. బుద్ధి మంచిగుంటే అందరూ మంచిగుండాలని కోరుకునేటోడివి. కాని నీ బుద్ధి సక్కగుండదు కాబట్టి నమ్మినోళ్ళనే మోసం చేయాలని చూస్తున్నావు. నీ అస్వంటోడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా దెబ్బతింటాడు. నేను దెబ్బ కొట్టాల్సిన పనిలే పెదమామా. శ్రీవల్లి, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మస్తు తక్కువ మాట్లాడుతున్న పెదమామా, సంతోషియు. ఎందుకంటే ఎంతైనా పెద్ద మామవన్న గౌరవంతో ఉంటున్నా. నువ్వుగా గౌరవం పోగొట్టుకోనీకి ఇగో గిస్వంటి తప్పులు చేస్తూనే ఉన్నావు. ఒక్కటి మాత్రం యాది పెట్టుకో పెదమామా, బుద్ధి సక్కంగా చేసుకున్నావో మంచిగుంటావు. కాదని ఇట్లనే నన్ను ఇంట్లోకెళ్ళి బయటకు పంపించాలని చూసినావో ఏదో ఒకనాడు ఈ ఇంట్లో నుంచి నువ్వే బయటికి పోతావు. ఏయ్! చూస్తా చూస్తా అది చూస్తా. ఈ ఇంట్లో నుంచి నువ్వు బయటికి పోతావు, నేను బయటికి పోతాను. త్వరలోనే తేలుస్తాను. నాతోటే ఛాలెంజ్లు చేస్తున్నావు కదూ, చూస్తా. నువ్వు చూస్తూనే ఉండు పెదమామా. నువ్వు ఇంట్లోకెళ్ళి బయటికి పోయేదాకా చూస్తూనే ఉంటావు. అంతకు మించి నువ్వు నన్ను చేసేది ఏం లేదు. అరే మామా, మస్తు గరం మీద ఉన్నోలే గాని జరంతా గీ సల్లదాగు, సల్లబడుతూ పెదమామా.
అరే తాగు పెదమామా, దమాకిట్ల వేడెక్కిందంటే ఒళ్ళంతా వేడి చేస్తది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఉత్త పున్నానికే దవాఖానకు కూడా పోవాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పేది మామా? జరంతా గీ మజ్జిగ తాగు, సల్లగుండరాదు. అరే తీసుకోలేదు మామా. అత్తమ్మా మస్తు పరేషాన్ అయినావు, బుర్ర వేడెక్కుంటది, సల్లంగా గీ మజ్జిగ తాగు. శ్రీవల్లి, చాలా థ్యాంక్స్. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదే, నా ఇంటికొచ్చిన దేవతవి. ఊకో అత్తమ్మా, నన్ను దేవతానంటున్నావు. ఆ మాట తప్పు కాదమ్మా. గుడికెళ్ళి ఎన్ని మొక్కులు మొక్కినా ఆ దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు, కాని ఈ ఇంటికి కష్టం అంటే తీర్చడానికి నువ్వు ముందుంటావు తల్లి. అవును, ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో నువ్వు ముందుండి సమస్యలు తీర్చలేదు. పాపం, మేము సంతోషంగా ఉండడం కోసం వాడితో నువ్వు మాటలు పడ్డావు. ఈ ఇంటికి నువ్వు కాకుండా పోయావు. అయినా ఈ ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుంటున్నావు. ఏందత్తమ్మా, నేనేదో పరాయిదాన్ని ఈ ఇంటి కోసం కష్టపడుతున్నానట్టు మాట్లాడుతుండ్రు? గిది నా ఇల్లత్తమ్మా. ఆ ఇంట్లో ఉట్టిందేమో గాని సచ్చిందాక బతకాల్సింది ఈ ఇంట్లోనే. గస్వంటప్పుడు నా ఇంట్లో అందర్నీ మంచిగా చూసుకోవాలి గదా. నువ్వు పరాయిదానివని నేనెలా అంటానే? నువ్వంటేనే ఈ ఇల్లు, నువ్వుంటేనే ఈ ఇల్లు. ఎంత మోసం, ఎంత మోసం. అపర్ణే శ్రీవల్లి అని ఇంట్లో అందరికీ తెలుసా? అయినా ఎవరికి ఏమి తెలియనట్టు ఎంత పర్ఫార్మెన్స్ చేశారో. మీరందరూ కలిసి ఈ నాటకం ఆడుతున్నారని సామ్రాట్కు తెలిస్తే ఇంట్లో నేను సామ్రాట్ తప్ప ఎవ్వరూ మిగలరు. చెప్తా మీ సంగతి, మాటలతో కాదు సాక్ష్యాలతో మిమ్మల్ని సామ్రాట్ ముందుంచుతా. నిన్నటితో శాన్వికి ఈ ఇంటితో రుణం తీరిపోయింది అనుకున్నాను. సామ్రాట్లో కోపం చూశాక నేనేం మాట్లాడాలో నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ నువ్వొచ్చి తెలివిగా సామ్రాట్తో అల్లుణ్ణి బయటికి పంపించకుండా చేశావు. శ్రీవల్లి, అల్లుడి ఎలాంటి వాడైనా నా కూతురికి భర్త. పోనీ మగాడు ఎలాగైనా బ్రతికేస్తాడు, కానీ నా బిడ్డ ఏమైపోవాలి? రేపు తనకి బిడ్డ పుట్టాక నాన్న ఏడి అంటే అదేం చెప్పాలి? ఆవేశంలో సామ్రాట్ అదంతా ఆలోచించలేదు, కానీ నువ్వు ఆలోచించావు. నా కుటుంబం గురించి నేను సంచయించకపోతే ఎవరు సంచయిస్తారు? నేనుండి కూడా నా ఆడపడుచు కాపురం కూలిపోతుంటే సూత్తూ ఊరుకుంటానా? నువ్వు ఊరుకోవే. నువ్వు ఈ ఇంట్లో ఉంటే నేను ఊరుకోను. ఈ వీడియో సామ్రాట్కి చూపించి ఈ రోజే మీ అందరి సంగతి తెలుస్తాను. సామ్రాట్, 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 నానా సామ్రాట్. అవసరం అయినప్పుడే కనిపించడు. ఎక్కడున్నాడో ఏమో. సామ్రాట్, నానా సామ్రాట్, సామ్రాట్, నానా సామ్రాట్, ఎక్కడున్నావు నాన్నా? సార్, సార్! సామ్రాట్! అమ్మో, ఏమ్మాయి? సారీ అంకుల్ సార్. చూసుకోను కదా నడవాల్సింది. సారీ అంకుల్ సార్. సార్తో అర్జెంటుగా మాట్లాడాలి. ఆ కంగారులో. కాసేపు ఆగు, ఇంకా మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. ఏం అంకుల్ సార్? నేను చెప్పనమ్మా, వాడే చెప్తాడుగా. నానా సామ్రాట్, నానా సామ్రాట్, సామ్రాట్, నానా సామ్రాట్, ఇక్కడున్నావా?
నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను నాన్న. ఎందుకు పెదనాన్న? ఎప్పుడు నేనేదో ఒకటి చెప్పడం, నువ్వు అది నమ్మకపోవడం, ఇదంతా మామూలు అయిపోయింది. అందుకే ఈసారి చెప్పదలుచుకోలేదు. మొన్న కూడా ఇదే మాట అన్నావు. ఈసారి అలా కాదు నాన్న, నువ్వు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. ఏది? మొన్న చూపించావే, ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ, అలాంటిదేనా? అబ్బా అది కాదు నాన్న, నువ్వు చూడు, కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్ అవుతావు. అంత షాక్ ఏముంది? చూసావా షాక్ అయ్యావు. నువ్వు అవుతానన్నావు కదా, అందుకే నీకోసం అయ్యాను. అదేంటి? ఆ వీడియో చూడు నాన్న. ఏముందని చూడాలి? అదేంటి ఏమీ లేకపోవడం ఏంటి నాన్న? ఆఫ్ అయిన ఫోన్ తెచ్చి చూడు చూడు అంటున్నావు. ఏం చూడాలి? ఇప్పుడు దాకా బాగానే ఉంది నాన్న. నానా సామ్రాట్, ఎక్కడున్నావు నాన్న? సార్ సామ్రాట్! అమ్మో ఏమ్మాయి, సారీ అంకుల్ సార్. చూసుకోను కదా నడవాల్సింది. అమ్మ శ్రీవల్లి, ఇలా దెబ్బ కొట్టావా? అసలు అందులో ఏముందని అంత హడావిడి చేసావు? అబ్బే అది అది నీ వయసులో నేను వేసిన నాటకం తాలూకు వీడియో. ఒకటి కనిపిస్తే చూపిద్దామని. ఇంకా నీకు ఆ నాటకాల పిచ్చి పోలేదా? ఏంటి పెదనాన్న నువ్వు రాను రాను ఇలా తయారవుతున్నావు? నువ్వంటే ఉన్న గౌరవం పోతుంది. అపర్ణ చేసిన పనే ఇది. నేను వీడియో తీశానని తెలిసి కావాలని చేసిందా, లేక పొరపాటున పడేసిందా? అత్తమ్మా, మీ బావగారు మనం మాట్లాడిందంతా వీడియో తీస్తుండ్రు. అవునా? అయ్యో, ఇంకేమైనా ఉందా? ఈ మనిషి ఎలా తయారయ్యాడేంటో. ఎప్పుడు చూడు ఎలా ఇరికిద్దామా అని చూస్తున్నాడు. శ్రీవల్లి, ఇప్పుడు ఎలాగే? ఆ వీడియో చూశాడంటే నువ్వే శ్రీవల్లి అని తెలిసిపోతుందే. మాకు ఈ విషయం తెలుసనే తెలిసిపోతుందే. అయ్యో, ఈ విషయం తెలిస్తే వాడు మమ్మల్ని బ్రతకనిస్తాడా? మీరేం పరేషాన్ కాకుండా రత్తమ్మా. నిప్పు మామ ఆ వీడియోని చూపిస్తేనే కదా మనకి ఇబ్బంది. మినిస్టర్ గారు వస్తున్నారు. మినిస్టర్ సుబ్బారాయుడు గారు జిందాబాద్. 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 సైలెన్స్. జిందాబాద్. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. మీకు మంత్రి పదవి రావడం మా అందరికీ ఆనందంగా ఉంది. హలో సుబ్బారాయుడు గారు. హలో సామ్రాట్, ప్లీజ్ కమ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మినిస్టర్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యంగెస్ట్ బిజినెస్ ఐకాన్ నా కోసం ఎంత దూరం వచ్చి విష్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాకెంతో సపోర్ట్ చేసే మీకు
మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందించాలి కదండి. పదవులదేముంది, మన అనుకునే మనుషులే ముఖ్యం. ఓ, సామ్రాట్ గారు చాలా ఫాస్ట్గా ఉన్నారే. నాకంటే ముందే వచ్చారు. కావాల్సిన వాళ్ళ కోసం రావాల్సిన టైంకి ఖచ్చితంగా వస్తాడు ఈ సామ్రాట్. కంగ్రెస్ మినిస్టర్ గారు. థ్యాంక్స్ అమ్మా. కంగ్రెస్. ఓ మిస్టర్ రావు, యా కమింగ్. ఏంటి సామ్రాట్, ముందే వస్తే మినిస్టర్ నీకు సపోర్ట్ చేస్తారనా? నా పనిలో నిజాయితీ ఉన్నప్పుడు నాకెవ్వరి సపోర్ట్ అవసరం లేదు. మరి అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు, దెబ్బతింటావు. ముందు చూపు లేని వాళ్ళు, అడ్డదారిలో ఎదగాలనుకునే వాళ్ళు దెబ్బతింటారు. అయినా నేనేం మోసం చేయను. నీలాగా పక్క వాళ్ళ షాప్కి వెళ్ళి దొంగతనాలు చేయను. దొంగ దెబ్బ తీయాలని చూడను. ఏదైనా ఫేస్ టు ఫేస్.